పూరా లోకల్. సో ఇకపోతే జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు అయితే ఖరారైపోయారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ని, అలాగే బీఆర్ఎస్ నుంచి సునీత గారిని కూడా. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో పార్టీల యొక్క కార్యాచరణ ఎలా నడుస్తుంది? ఎవరైనా వస్తున్నారా ఓట్లు అడగడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ? ఇంకా రాలేదమ్మా, వస్తారేమో. ఇంకా అడగలే, అక్కడ దాకా రాలే. ఇంకా మొన్ననే కదా, నిన్ననే కదా అయ్యింది. వస్తారేమో మరి. ఇక ఇవాళ అయితే 10 తారీఖు, నిన్న 9 తారీఖు అయింది కదా అది. ఇవాళ వస్తే ఇక వీడికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు కదా ప్రచారం కానీ, అది కానీ ఏమైనా ఓట్లు అడగనీకైనా కానీ వస్తారు కదా. వచ్చినప్పుడు ఏద్దాం ఎవరికి ఒకరికి, అంతే కదా. దాని మించింది ఎవరైనా మనకు మంచి పని చేసే వాళ్ళకి బరాబర్ వేయాలి. మనకు వచ్చి అంటే గోపీనాథ్ గారు ఇప్పటివరకు ఎలా చేసేవారు మరి? ఆయన మంచి చేసిండు కొన్ని, కానీ కొంతమంది కొంతమంది చేసిండు, కొంతమంది చేయలే. అందరికి చేయని కిందికే వచ్చింది. ఇప్పుడు చేసిండు, చేయది 10 ఏళ్ళు ఎట్లా పరిపాలన చేస్తాడు? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక 10 ఏళ్ళు చేసిండులే. మనం ఒక్క గలీకి చేయకపోతే అయిపోయిందా? కొన్ని గలీలకు చేసిండు ఆయన. చేసినందుకే ఆయనను సునీతమ్మ గారు ఇప్పుడు మరి ఇప్పుడు మళ్ళీ సునీత గారు వస్తే గెలుస్తారు అనిపిస్తుందా? ఆమె అంటే అనుభవం లేదు కానీ మరి ఆయన చేసిన పనుల ద్వారా ఈమెను గెలిపిస్తారనిపిస్తుంది. అదే అంతే, కొంతమంది ఆలోచన గట్లనే ఉంది. ఆయన చేసిన పనుల కోసము ఈమెను గెలిపించాలని ఉన్నది. అంతే తప్ప వేరేదేం లే. ఇక కొంతమంది ఒక్క గలికి 2 గలీలు కాదు, మొత్తం కొన్ని రోజులతో బస్తీలకు కొన్ని చేసిండు. గోపినాథ్ చేయలేదన్నాడు కాదు, చేసిండు కానీ మరి ఆమె అంతగానం బతిలాడుతుంది. ఆడ మీటింగ్ పెట్టి ఆడ ఆయన పేరు మీద సంతాపన పెట్టింది. ఆయన కూడా అందరికి చెప్పి నమస్కారం చేసి అందరికి ఆయన పోయిన దానికి నేను ఉంటా, నన్ను గెలిపించుకోర్రి, మీకు ఏం పనులు కావాలో నాకు చేపిస్తా అని అన్నది. సరే అన్నమ్మా అప్పుడు ఆ రోజు. ఇంకా అట్లా ఇప్పుడు కూడా ఆమెకి వేద్దాం. ఆయన వాయగానమ్మా పాపం గోపినాథ్, ఇప్పుడు ఆయనకి వేద్దాం. ఆమె గోపినాథ్ పేరు మీద ఇప్పుడు సునీతమ్మకి వేద్దాం. ఇక ఏం పనులు చేస్తుందో, చేపియదో ఆ దేవునికి ఎరక. మరి ఇప్పుడు పార్టీలో మొత్తం ప్రభుత్వంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్కి వేస్తే మీకు సంక్షేమ పథకాలు ఎలా వస్తాయి? ఆమె అనుభవం లేదు, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ వైపు ఏమైనా చూసే అవకాశాలు ఉన్నాయా? ఇగో నువ్వు అంటున్నావు ఆమెకి ఏం అనుభవం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎవడన్నా తొవ్వ తెలియదు అంటే చెప్పేటోళ్ళు 10 మంది ఉన్నారు తొవ్వ చూపియనీకే. ఆమెనే తొవ్వ దేవులాడుకుంటూ పోయే పని లేదు. అట్లా తొవ్వ చూపిస్తూ రాజకీయ నాయకులు కొత్తగా ఆమె కాదు ఎంతోమంది కొత్తగా ఆయన పోయినంత మాత్రాన ఆమెకు బరాబర్ చూపిస్తారు. ఆ చూపించిన పని వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈమెకే చెప్తారు. ఎందుకంటే ఈమె భర్త పోయిండు కాబట్టి చేస్తే. కానీ ఆమె మంచి పని చేస్తే ఇక మా అదృష్టం, ఆమె దయ గెలవాలంటే. అది కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే అది దండి మోసం పార్టీ. అది హామీలు ఇచ్చి సరి వేయలే. ఇప్పటికి కూడా పరిపాలన హామీలు ఇచ్చిండు, అద్దు మించిన హామీలు ఇచ్చిండు, అద్దు మించినవి అవి. అట్లాంటి హామీలు ఇవ్వకుండా ఆడ గెలవకుండే. మరి ఆ అద్దు మించిన హామీలు ఇచ్చేపటికి ఆడ గెలిచాడు ఎవరు? రేవంత్. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద అద్దు మీరిన హామీలు ఇచ్చేపటికే ఏడ చేసిండు చెప్పు, ఏడ చేసిండు చెప్పు. లేదు చేయరాళ్ళు. హామీలు ఇచ్చాడు బరాబర్. సన్న బియ్యం అంటున్నాడు, ఒక 3 నెలల బియ్యం సన్న ఇచ్చాడు, మళ్ళీ ఎప్పటి లేకని వస్తున్నాయి. రైటా? ఇంకేంది? కరెంటు 100 యూనిట్లు ఫ్రీ అన్నాడు, 200 యూనిట్లు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. ఏ ఒక్కరికి వస్తుందో? అందరికి వస్తుందా? 10 మందిలో 90 మందికి వస్తుంది. 100 మందిలో గ్యాస్ వస్తుందా? ఇక్కడ అభ్యర్థి కోసం మాట్లాడుకుంటే నవీన్ యాదవ్ గారు చాలా మంచి పనులు, ఆయన ఇప్పుడు వచ్చే అధికారంలోకి రాకపోయినా కానీ చాలా మంచి పనులు చేశారని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన ఎలా ఉంది ఇక్కడ? ఆయన మంచి పని అంటే ఆయన మంచోడే, మన వ్యక్తి మంచోడే. పనులు చేయాలని కూడా మస్తు సార్లు ఓడిపోయింది. ఇప్పటికీ 5-6 సార్లు ఓడిపోయింది. భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన. ఆయన కూడా 3 దోలుతా నిలబడితే 3 కాంచేషన్లో ఓడిపోయారు. కానీ వాళ్ళకి రాజయోగం ఉందో లేదో దేవునికి ఎరక. కానీ ఈయన ఈ సంవత్సరం వస్తే రావచ్చు. ఆయన దిక్కేయాలి, కాంగ్రెస్ పార్టీ కాదు. మనిషి అభ్యర్థి నుంచి చేస్తాడు కానీ ఆయనను చేయనిస్తారు పని. ఆ రేవంత్ బాబు అంటేనే ఈయన చేయాలి పనులు. పరిపాలన ఆలు ఉంది పెద్ద మంచి. ఆయన ఆళ్ళు అంటేనే ఈయన చేయాలి. లేకుంటే ఈయన ముడుచుకొని అవతారాలు కూడా ఈయన కూడా పోవాలి అట్లనే. అంతే. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య నవీన్ యాదవ్ గారు ఒక వ్యాఖ్యలు చేశారనమాట. అంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో 40 సంవత్సరాల నుంచి
గెలిచిన ఎమ్మెల్యే ఎవరు కూడా లోకల్ వాళ్ళు లేరు, అందరూ నాన్ లోకలే, ఏం చేస్తారు ఏంటి అన్నట్టు మాట్లాడారు. ఆయన గెలవకపోయినమ్మా పనులు అయితే చేస్తాడు. ఆయన హోదాలో ఉన్నా కానీ ఇప్పుడు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు మన దానికి దేనికి పోటీ చేసి ఎప్పుడు గెలవకుండా నేను చేయపో అని చెప్పలే జనాలకు. ఏ పనికైనా ఆదుకున్నాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు అట్లా. మరి ఇప్పుడు అదే ఈ 40 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యే లోకల్ వాళ్ళు లేరంటారు. వాళ్ళు పీజేఆర్ లోకల్ వాడా కాదా, లేకపోతే ఈయన ఎక్కడి నుంచి వచ్చారని? పీజేఆర్ దగ్గరనే వాళ్ళ గొల్లోలు మొత్తం పీజేఆర్తోనే ఇందిరానగర్, కృష్ణానగర్, ఎల్లరెడ్డి కూడా ఇవన్నీ ఆయన పుడితేనే ఆయన దగ్గర ఉండే సాకిరత అయిపోయారు వీళ్ళు. ఆయనతోనే హుషారయ్యి ఇక వాళ్ళకి ఇక ఏదో వచ్చింది, వాళ్ళకు వచ్చినందుకు ఆయనకి ఎదురు తిరిగితే వదిలిపెట్టాడు అట్లా. నవీన్ యాదవ్ గారు నవీన్ యాదవ్ ఏమంటే ఆయన మంచి పనులు చేస్తాడు. నేను పనులు చేయలేను మీరు వద్దు నా దగ్గర రాకమని చెప్పాడు. ఎవరిని అంటే బరాబర్ ఇప్పుడు కూడా చెప్తాడు, అప్పుడు కూడా చెప్తాడు, పిలిపిస్తాడు, చేస్తాడు, పని కూడా చేస్తాడు. మనిషి మంచి. ఇవాళ నాయనకి చేత కాకుండా ఆయన ఉన్నాడు, ఇప్పుడు చేస్తాడేమో మళ్ళీ తెలియదు. మంచోడే, ఏ పనికైనా ఏదైనా ఆపుతుందని పోతే ఏమైనా సాయం చేస్తాడు, ఏదైనా కష్టం వచ్చిందంటే దాన్ని ఆదుకుంటాడు. అదొకటి ఉందిలే నవీన్ యాదవ్.